ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. జూలై 12, 13, 14, 15 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఈ 4 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోక తప్పదు. మరి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీనరాశిలో వారి ఉండేటువంటి మంచి గుణాలను చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా వీరు అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఎవరికి కూడా మోసము అనేది వీరు చేయరు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయము అనేది వీరు అందిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా ఎక్కువగా తోడుగా ఉంటారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ 4 రోజులు అదృష్టం అనేది కలిసి రానుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలిగిపోతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆర్థికంగా అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు అయితే వీరు విననున్నారు. ఈ యొక్క మీనరాశి వారికి ఈ 4 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహము అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోబోతున్నాయి. ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది. జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయేటువంటి రోజుల్లో ధనలాభాలు కలగనున్నాయి. ఆ యొక్క దేవుడు ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీనరాశి వారికి కోపము అనేది ఎక్కువగా ఉంటుంది. కోపంలో వీరు ఎక్కువగా తిరగబడతారు. తర్వాత అంతా కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. ఎవరినైనా కానీ ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటారు. వారి కోసం ఏదైనా చేస్తారు. వీరికి మాట మీద నమ్మకము అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కానీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా కూడా ఆ మాటని అస్సలు పోనివ్వరు. వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం ఈ యొక్క 9 పాదాలలో ఈ యొక్క మీనరాశి వారికి చెందుతారు. వీరి కష్టానికి తగినటువంటి ఫలితము అనేది లభిస్తూ ఉంటుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి టెన్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానికి కూడా టెన్షన్ అనేది పడుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క కుటుంబము అంటే చాలా ఇష్టము. వారి కోసం ఏదైనా చేస్తారు. వారిని మంచిగా చూసుకుంటానికే ఎప్పుడు కూడా వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబం కోసం తనకు ఇష్టమైనటువంటి వారిని అన్నీ కూడా వదులుకుంటారు. ఇప్పటి వరకు వీరి యొక్క జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా కూడా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే వీరు పెరుగుతూ వచ్చారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ 4 రోజుల్లో కాలం అనేది బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. అప్పులు బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి. మీకున్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది.
మంచి లాభాలు అనేవి మీరు గట్టించుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జీతాలు అనేవి పెరుగుతాయి. ఈ యొక్క మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికీ కూడా అన్యాయము అనేది చేయరు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ వచ్చారు. ఈ యొక్క మీనరాశి వారికి ఆ యొక్క దేవుడు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటారు. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగనున్నాయి. ఇంట్లో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారు. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్తా చెదారం అసలు ఉండకూడదు. అలాగే ఇంట్లో గొడవలు అనేవి అసలు పడకూడదు. ఒక్కసారి మీ యొక్క నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో ఉండేటువంటి దుష్టి శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకోండి. స్వామికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెలుపు రంగు పువ్వులతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అయితే ఎవరూ కూడా ఆపలేరు. రాబోయేటువంటి రోజుల్లో ధనలాభాలు అనేవి కలుగుతాయి. ఎన్నో కొత్త పనులు అనేవి చేస్తూ ఉంటారు. ఇక మంచి శుభవార్తలను అయితే మీరు వింటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు. వీరికి ఎప్పుడూ కూడా ఆ యొక్క స్వామి తోడుగానే ఉంటారు. ఈ యొక్క మీనరాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి మొండి పట్టుదల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి గుండె ధైర్యం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారికి ఈ 4 రోజుల్లో మంచి అదృష్టం వీరి వెంటే ఉంటుంది అనే చెప్పాలి. కాలం వీరికి అంతా కూడా అనుకూలంగా మారనుంది. ఏ పని చేసినా కూడా వీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. విజయంతో ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి వీరి యొక్క జీవితంలో. వీరి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది అతి త్వరలోనే మీ ముందుకు నెరవేరనుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. దూరమైనటువంటి బంధాలు దగ్గర అవుతాయి. రాబోయేటువంటి రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం అయితే జరగబోతుంది. ఈ యొక్క మీనరాశి వారు ఎక్కువగా బయట వారి యొక్క మాటలను నమ్మి మోసపోతారు. కాబట్టి మీ మనసులో ఉండేటువంటి మాటలను మాత్రమే నమ్మండి. ఈ యొక్క మీనరాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది జరగదు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క మీనరాశి వారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మీనరాశి వారు ఈ 4 రోజులు బయటలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ ఇంట్లో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే వారు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీఎస్ అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారము లేదా శనివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఇక ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్టం
అదృష్టపు రంగులు 2, 5, 8 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. సో చూశారు కదండి, మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి రాబోయేటువంటి 4 రోజులు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్